ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి పులకింతల మధ్య, వరుణదేవుడి కరుణ మధ్య, బాలబాలికలందరూ కూడా ఆటపాటల మధ్య ఒక మంచి అవధూత ఆశ్రమంలో ఈ రోజున ఈ 10వ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు, అదేవిధంగా 11వ అంతర్జాతీయ స్త్రీ పురుషుల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నందుకు ఈ నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు అందిస్తూ ఈ రోజున ఇండో సోలార్ కంపెనీ మన ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతికి ముందులు బాటలు వేస్తున్న తరుణంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలి, వ్యాపారమే దృక్పథం కాదు, సేవా తత్పరం కూడా కొంత ఉండాలన్న ఆలోచనతో ఈరోజు వాళ్ళ యొక్క సౌజన్యంతో మిత్రులు, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి, నిరంతరం ప్రజా జీవితంలో తన సేవలకు అంకితం చేసిన వ్యక్తి, నిరంతరం ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తున్నటువంటి కందుకూరు ఎమ్మెల్యే మన మిత్రులు ఇంటూరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఛాంపియన్స్ చైర్మన్ అయినటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఇతర పెద్దలందరి సమక్షంలో ఈరోజు నా మిత్రుడు కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా ఆనందకరమైనటువంటి విషయం. మీతో పాటు పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి మిత్రులు చేవూరు వాస్తవులు, మాజీ ఛాంపియన్ అయినటువంటి మురళీ గారిని పేరు పేరున ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నా. మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించి మీ ముందు కొద్దిసేపు మాట్లాడే అవకాశం కల్పించారంటే దీనికి ఒక కారణం ఉంది. ఎవరు కూడా పుట్టుకతో నిష్ణాతులు కాలేరు. ప్రతి ఒక్కరు కూడా కఠోర శ్రమతో సాధన చేస్తేనే దేన్నైనా సాధించగలరు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి బుడిబుడి నడకల మధ్య పడి లేస్తూ లేచి నిలబడిన కాడి నుంచి మాటలు నేర్చుకున్న కాడి నుంచి మాటలు నేర్పరితనంతో చదువు నేర్చుకుని, చదువుతో పాటు సంస్కారం నేర్చుకుని ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటే, ఎన్నో రకాల స్పోర్ట్లు ఆడితే, ఎన్నో రకాల గేమ్లు ఆడితే జీవితంలో ఒక ఉన్నత స్థాయికి రాగలిగినటువంటి వ్యక్తులని ఈరోజు మీకు పరిచయం చేయాలి. మిమ్మల్ని వీళ్ళను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మీరు కూడా అటువంటి ఉన్నతమైన స్థాయికి రావాలంటే వీళ్ళ యొక్క జీవిత చరిత్రను మీరు తెలుసుకోవాలి. వీళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి భవిష్యత్తులో మేము కూడా అదే రకమైన స్థాయికి రావాలంటే ఏం చేయాలన్న ఆలోచన మీలో చిగురింప చేయడానికే మాలాంటి ఇక్కడ గెస్టులందరినీ కూడా ఆహ్వానించినందుకు ఈ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ అసోసియేషన్ వారిని మరొక్కసారి అభినందిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులారా, 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి మీరందరూ కూడా జీవితంలో ఏదో సాధించాలనేటువంటి ఆలోచన, జీవితంలో సాధించాలంటే ఒక్క మనసే కాదు, మనసుతో పాటు శారీరక దృఢత్వాన్ని కూడా పెంచుకోవాలి. ఈ రోజు ఉన్నటువంటి సమస్యల్లో మానసిక దృఢత్వంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంచుకున్నప్పుడే జీవితంలో వచ్చే ఆటుపోట్లని, జీవితంలో వచ్చే సమస్యల్ని, ఏదైనా ఇబ్బందుల్ని, కష్టాలని అన్నిటిని కూడా ఓర్చుకోగలిగే పరిస్థితి రావాలంటే శారీరక దృఢత్వం అవసరం. ఈ శారీరక దృఢత్వం జరగాలంటే ఒక స్పోర్ట్స్లోనో గేమ్స్లోనో ఉన్న వ్యక్తులకు ఉన్నటువంటి పరిపక్వత సామాన్యమైనటువంటి వ్యక్తులకు ఉండటం లేదు. ఎందుకంటే నిరంతరం మీరు పోరాటం చేస్తారు. పోరాటంలో ఓడినా గెలిచినా రెండింటిని సమానంగా చూస్తూ ఈనాటి గెలుపు ఇంకొక రోజు ఇంకొక పై మెట్టుకు ఎదగడానికి ఉపయోగపడుతుందని ఆనందిస్తారు. ఈనాటి ఓటమి రేపటి గెలుపుకి నాంది పలుకుతుంది. తప్పకుండా ఈ రోజు ఓడినప్పటికీ కూడా ఏదో ఒక రోజు నేను ఉన్నత స్థాయికి ఎదుగుతానని ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అందుకనే స్పోర్ట్స్ మ్యాన్కు ఉన్నటువంటి స్పిరిట్ కానీ, స్పోర్ట్స్ మ్యాన్కు ఉన్నటువంటి ఆలోచన కానీ, స్పోర్ట్స్ మ్యాన్కు ఉన్నటువంటి దృఢత్వం ఎవరికి కూడా ఉండదు. అందుకనే జీవితంలో చాలా మంది సక్సెస్ల వెనక గతంలో వాళ్ళు ఒక స్పోర్ట్స్ మ్యాన్ గానే ఉంటారు. కారణం వాళ్ళ శరీరంతో పాటు మానసిక స్థిరత్వం, సమస్యలకి కుంగిపోకుండా, ఓడిపోయినప్పుడు ఏడవకుండా, ఓడిపోయినప్పుడు బాధపడకుండా, ఓడిపోయినప్పుడు ఈర్ష్యను పెంచుకోకుండా, గెలిచిన వాడిని అప్రిషియేట్ చేస్తూ ఎస్ నేను కూడా ఏదో ఒకరోజు ఇటువంటి అభ్యంతరాలు నేను పొందగలను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ మోటివేషన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని పెంచుకుంటూ ఇంకొక రోజు గెలిచేదాకా పోరాడేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అటువంటి స్పోర్ట్స్ మ్యాన్లే. ఈరోజు మీరు చిన్న వయసులో ఉన్నారు. ఈరోజు మీరు స్టార్టించినటువంటి చిన్న నడక రేపటి ఒక విజయానికి నాంది పలుకుతుందని ఈరోజు ఒక్క జీవితంలో ఒక్క సెంటెన్స్ మీరు అర్థం చేసుకోండి. మేలమైన బంగారం ఈరోజు మన తల్లులు కావచ్చు, మన మెడలో వేసుకునే బంగారం కూడా ఒకప్పుడు మట్టిలో మాణిక్యమే. ఆ మట్టిలో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొచ్చి కొలుములో పెట్టి కొన్ని లక్షల కోట్లు సమ్మిటి దెబ్బలు తగిలితే ఒక ఆభరణం తయారవుతుంది.
కొన్ని రకాల అవమానాలు పడితే మీరు కూడా ఒక ఆభరణలా తయారవుతారు. కాబట్టి రేపటి జీవితంలో మీరు సక్సెస్ కావడం కోసం ఎన్ని కష్టాలైనా ఓర్చుకోండి, ఎన్ని ఇబ్బందులు నేర్చుకోండి, కానీ ఈర్ష్య అనే దానికి దూరంగా ఉంటూ రేపటి భవిష్యత్తు కోసం మీరు మంచి స్థాయిలోకి రావడం కోసం స్పోర్ట్స్ ని ఒక అంకుటిత దీక్షతో మీరు తీసుకోవాలని రావాలని మిమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఇంటూరు నాగేశ్వరరావు గారికి, మిత్రులు మురళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ